హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చేసరికి ఇంట్రోవర్ట్స్ అంటే ఎవరితో కలవని వాళ్ళు. మామూలుగా మనుషులను 2 టైప్స్ ఉంటామండి, ఎక్స్ట్రోవర్ట్స్, ఇంట్రోవర్ట్స్. ఎక్స్ట్రోవర్ట్స్ అంటే అందరితో మింగిల్ అవుతారు, అందరితో కలుస్తూ ఉంటారు. ఇంట్రోవర్ట్స్ వచ్చేసరికి ఎవరితో కలవరు, సింగిల్ లైఫ్నే ఇష్టపడతారు, సింగిల్ లైఫ్నే లీడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్లో ఎవరితో కలవకుండా ఉంటే, ఇంట్రోవర్ట్స్గా ఉంటే వచ్చే నష్టాలు ఏంటి, ఎందుకు వాళ్ళు ఇంట్రోవర్ట్స్గా మారిపోతున్నారు, అండ్ కొంతమంది ఇంట్రోవర్ట్స్ వలన ఎవరితో కలవకపోవడం వల్ల ఫ్యామిలీకి కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయండి. ఎక్కువగా లేడీస్కి అనమాట. భార్యలు కానివ్వండి, మదర్స్ కానివ్వండి, అండ్ మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఎవరైనా సరే, మనం ఏదైనా పని చెప్పామనుకోండి, నేను ఏది చేయలేను కదా, నువ్వే వెళ్ళి మాట్లాడు, నువ్వే చేయని చెప్పేసి లేడీస్నే ముందుకు తోస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్టు? అండ్ వీళ్ళు ఇంట్రోవర్ట్స్కి ఎందుకు మారాల్సి వస్తుంది? అండ్ వాళ్ళు పెరిగిన వాతావరణం కానివ్వండి, వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, స్కూల్స్ కాలేజెస్లో కానివ్వండి, అండ్ ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బెన్స్ వల్ల కానివ్వండి, లవ్ ఫెయిల్యూర్స్ వల్ల కానివ్వండి, అండ్ కొంతమంది వాళ్ళకున్న ఫిజికల్ డ్యామేజ్ ఏదైనా ఉంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవ్వటం వల్ల కూడా ఎవరితో కూడా కలవకుండా ఇష్టపడరు. బట్ అలా ఉంటే మీ టాలెంట్ ఏ విధంగా బయటకు వస్తుంది, మీలో వర్కింగ్ స్కిల్స్ ఏ విధంగా ఇంప్రూవ్ అవుతాయి? అందుకని మీరు ఇంట్రోవర్ట్స్గా ఉండకండి, ఎక్స్ట్రోవర్ట్స్గా మారండి. ఏ విధంగా మారాలి కొన్ని అయితే నేను చెప్తానండి, ఫాలో అవ్వండి. అందరికీ ప్లస్లు ఉండవు, మనకున్న మైనస్లను కూడా ప్లస్లను ఏ విధంగా చేసుకోవచ్చు, అండ్ మనం అందరితో కలిసి మింగిల్ అయ్యి మన టాలెంట్ని ఏ విధంగా బయటకు తీయొచ్చు కొన్ని అయితే నేను చెప్తాను, ఫాలో అవ్వండి. ఎక్స్ట్రోవర్ట్స్గా మారండి మీరు కూడా. ఎలా ఏంటి? ఓకే, ఎస్. ఈ ఇంట్రోవర్ట్స్ ఎవరితో కలవని వాళ్ళు, వీళ్ళు ఎలా ఉంటారంటే సింగిల్గా ఉంటారు, సింగిల్ లైఫ్ని ఇష్టపడుతూ ఉంటారు. ఒక సర్కిల్ గీసుకొని ఆ సర్కిల్లోనే ఉండిపోతారు, వాళ్ళు బయటకు రారు. కొన్ని మనం వెళ్ళి మారుద్దామన్నా మనల్ని కూడా లోపలికి రానివ్వరు. ఆ సర్కిల్లో వాళ్ళే ఉంటా అంటారు, నేను ఇంతే, నేను ఇలానే ఉంటాను అంటారు. వీళ్ళకి మాట్లాడటం రాదు, నడవటం రాదు, నలుగురితో మింగిల్ అవ్వటం రాదు, కలవటం రాదు, ఏది రాదు అని వాళ్ళు అనుకుంటారు ఆ సర్కిల్లో ఉండిపోయి. అందువల్ల వీళ్ళకి ఒక గుర్తింపు, ఒక ఐడెంటిఫికేషన్, ఒక టాలెంట్ ఏది వాళ్ళకి ఎవ్వరు గుర్తించలేదు. అండ్ మిస్అండర్స్టాండింగ్స్ కూడా ఎక్కువ ఉంటుంది. ఏంటి ఎవరితో కలవట్లేదు కదా, మనకేంటి, మనం కూడా అలానే ఉందామని చెప్పేసి వాళ్ళని అసలు ఎవ్వరు పట్టించుకోరు. ఇన్ని నష్టాలన్నీ వీటి వలన ఉంటాయండి. మీ టాలెంట్ అక్కడే ఆగిపోతుంది. మీ టాలెంట్ లేక కాదు, అన్నీ ఉన్నాయి. బట్ మీరు ఇంట్రోవర్ట్స్ వలన, ఎవరితో కలవకపోవడం వలన ఆ టాలెంట్ అనేది అలానే ఆగిపోతుంది. ఇవన్నీ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఏ విధంగా బయటికి రావాలి? ఫస్ట్ బాడీ లాంగ్వేజ్. ఎందుకు బాడీ లాంగ్వేజ్ అని చెప్తున్నానంటే, ఇప్పుడు మనకి ఏదైనా సరే అండి, బాడీ లాంగ్వేజ్ ఈజీగా అర్థమవుతుంది. మనం చెప్పే మాట తీరు కన్నా మన బాడీ లాంగ్వేజ్ ఎక్కువ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ రావాలన్నా కూడా మీ బాడీ లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఇప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుందంటే, కూర్చోవాలన్నా కూర్చోలేరు, నుంచోవాలన్నా నుంచోలేరు. అండ్ ఇంకోటి ఏంటంటే, కొంతమంది అండి బాగా హైట్గా ఉన్నా, బాగా కలర్ తక్కువ ఉన్నా, అండ్ బాగా లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవుతూ ఉంటారు. మనలో అన్ని మైనస్లు ఉంటాయండి, వాటిని ప్లస్లు చేసుకోవాలి మనమే. అందరూ మంచిగా ఉంటారా? ఎవరు ఉండరు. బట్ వాళ్ళకి టాలెంట్స్ ఉంటాయో ఉండవు. మనకి టాలెంట్స్ ఉండొచ్చు, మనకి ఏదైనా మైనస్ ఉన్నా కూడా దాన్ని ప్లస్ చేసుకుందాం. ప్లస్ చేసుకుంటేనే అందరూ మీ దగ్గరికే వస్తారు. అంతేగాని నాకు ఈ మైనస్ ఉంది, ఆ మైనస్ ఉంది, నేను కలవలేను, నేను బాగా లావుగా ఉన్నాను, సన్నగా ఉన్నాను, ఇలా అనుకున్నాం అనుకోండి, మీలో టాలెంట్ అనేది అలా బయటకు వస్తుంది. మీరు అలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అయితే, అందుకని అలా ఏమీ ఫీల్ అవ్వకండి. అందరికీ మైనస్లు అనేది ఉంటూ ఉంటాయన్నమాట. ఓకే, ఎస్. బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు వీళ్ళు ఎలా ఉంటారంటే, ఎవరితోనో కూర్చోవాలనుకోండి, ఇలా తల వంచుకొని కూర్చుంటారు, సిగ్గుపడతారు. ఏం తప్పు చేశారు, ఎందుకు సిగ్గుపడాలి? మనం అవసరం లేదు. మంచిగా కాన్ఫిడెన్స్గా ఐ కాంటాక్ట్ ఇస్తూ కూర్చోండి, స్ట్రైట్గా కూర్చోండి. బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలని చెప్పేసి నేను ఒక వీడియో చేశాండి, ఒకసారి అది కూడా చెక్ చేయండి మీరు. అండ్ నుంచోవాలంటే కాన్ఫిడెన్స్గా నుంచోండి. వీళ్ళు ఎలా నుంచుంటారు, అటు దిక్కులు చూస్తూ ఇటు దిక్కులు చూస్తూ నుంచుంటారు, అవసరం లేదు. చక్కగా స్ట్రైట్గా నిలబడండి. మీ ఆపోజిట్ పర్సన్ ఐ కాంటాక్ట్ ఇస్తూ మాట్లాడండి. ఐ కాంటాక్ట్ మెయిన్ ఇంపార్టెంట్. మీ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ వస్తుంది, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటాయన్నమాట. అందువల్ల మంచిగా స్ట్రైట్గా కూర్చోండి, ఐ కాంటాక్ట్ ఇస్తూ కూర్చోండి, స్ట్రైట్గా నిలబడండి, కాన్ఫిడెన్స్గా ఉండండి. మీలో కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఎవరైనా సరే మిమ్మల్ని లెక్క చేస్తారు. మీరు అటు ఇటు దిక్కులు చూస్తూ ఏదో సిగ్గుపడుతూ తప్పు చేసిన వల్ల ఉన్నామనుకోండి, ఎవరు మనల్ని లెక్క చేయరు. అంత అవసరమే లేదు. మీరు ఏ తప్పులు చేయలేదు. ఓకేనా? కాన్ఫిడెన్స్గా ఉండండి. బాడీ లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకోండి. మిర్రర్ వర్క్ చేసుకోండి, మిర్రర్లో ప్రాక్టీస్ చేసుకోండి. మీకు బాడీ లాంగ్వేజ్ అనేది ఒక్కసారిగా రాదండి, మోర్ ప్రాక్టీస్ ఉండాలి. మీకు నలుగురిలో కలవాలి, మీ టాలెంట్ బయటకు రావాలనే కోరిక మీలో బలంగా నాటుకోండి. ఇది ప్రాక్టీస్ చేసుకోండి. మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటాయి, అండ్ మీరు అందరిలో ఈజీగా మింగిల్ అవ్వగలుగుతారు. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్, లెర్న్ స్మాల్ వర్డ్స్, స్పీక్ స్మాల్ వర్డ్స్. అంటే చిన్న చిన్న మాటలు. ఇప్పుడు ఎవరితో కలవని వాళ్ళకి ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడడం రాదు,
ఎవరితోన్నా పలకరించాలన్నా పలకరించలేరు. ఏం మాట్లాడాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు అలానే ఉండిపోతారు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు ఏం మాట్లాడాలని. అలా కాదు, మీరు మాట్లాడటం అలవాటు చేసుకోండి. ఇప్పుడు వీళ్ళు ఎలా ఉంటారంటే, మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, మన ఇంట్లో ఎవరైనా ఉన్నారనుకోండి, వెళ్ళిపోయి వేరే రూమ్లో దాక్కుంటారు. మనం ఏదైనా తీసుకెళ్ళామనుకోండి, ఎవరికైనా పరిచయం చేసామనుకోండి, వెళ్ళి మనం బ్యాగ్ దాక్కుంటారు. మన ముందుకు రాలేరు వాళ్ళు, సిగ్గుపడతారు తప్పు చేసినట్లు కలవలేక. అలా ఏమీ అవసరం లేదు. చిన్న చిన్న మాటలు అలవాటు చేసుకోండి, మీకు అలవాటు అవుతుంది. ఎవరైనా బాగున్నారా అన్నారనుకోండి, ఇలా తలూపుతారు చాలామంది. తలూపొద్దు, నోరుంది కదా మనకి, బాగున్నామని చెప్పండి. అండ్ అగైన్ మీరు ఎలా ఉన్నారు, ఇలా స్మాల్ వర్డ్స్ అలవాటు చేసుకోండి. బాగున్నారంటే తలూపొద్దు, బాగున్నానండి, మీరు బాగున్నారా, ఇలా లిటిల్ బిట్స్ వర్డ్స్ అలవాటు చేసుకోండి. మాట్లాడడం అలవాటు అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎక్కువ మాట్లాడే వాళ్ళతో అంటే కొంచెం కలిసే వాళ్ళతో కొంచెం ఫ్రెండ్షిప్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. అంటారు కదా 6 నెలలు ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారని. కొంచెం చేంజ్ వస్తుంది. వాళ్ళు అలా మాట్లాడుతున్నారు కదా, యాక్టివ్గా ఉన్నారు కదా, మనం కూడా ఇలా ఉందాము అని చెప్పేసి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అనమాట. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పేసి. తప్పు చేసినట్టు దాక్కోవద్దు. ఎవరైనా వచ్చినా అండ్ వెనక నిలబడద్దు. ఏ తప్పు చేయలేదు. మంచిగా చిన్న మాటలు అలవాటు చేసుకోండి. నోటితో సమాధానం చెప్పండి. సైకిల్ వద్దు, తల ఊపటాలు, బాగున్నాను, మీరు బాగున్నారు, ఇలా మాట్లాడడం అలవాటు చేసుకోండి. స్మాల్ వర్డ్స్ అలవాటు చేసుకుంటే మీకు ఈజీగా మాట్లాడడం అలవాటు అవుతుంది. అంటే ఇప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుందంటే, ఎక్కడ ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి ఇవన్నీ తెలియదు. సైలెంట్ పర్సన్స్ అవ్వటం వలన, నలుగురితో కలవలేకపోవటం వలన. అందుకని ఇది కూడా మిర్రర్ వర్క్ చేసుకోండి. మిర్రర్ ముందు కూర్చోండి అండ్ మీకు ఇష్టమైన ఫ్రెండ్స్తో మీకు నచ్చిన టాపిక్ తీయండి, దాన్ని మాట్లాడండి. దాని గురించి కొంచెంగా మాట్లాడడం అలవాటు అవుతుంది. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ గ్యాదరింగ్ సోషల్ యాక్టివిటీస్. అంటే ఇప్పుడు వీళ్ళు ఎలా ఉంటారంటే, పార్టీస్కి కానివ్వండి, ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి కానివ్వండి, ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి అన్నిటికీ దూరం. మేము వెళ్ళాం, మాకు భయం, మేము కలవం, మాకు సిగ్గు. అంత సిగ్గుపడే పనులు మనం ఏం చేస్తాము, ఏమీ అవసరం లేదు. మీ ఫీలింగ్ అది. ఓకే, మీరు అలా వెళ్ళటం వల్ల లాభాలు ఏంటో నేను చెప్పనా? నలుగురు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా రెడీ అవుతున్నారు, అందరితో ఎలా మాట్లాడుతున్నారు అని మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఇంకోటి మీకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది కదా, నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, బ్లాక్గా ఉన్నాను, లావుగా ఉన్నాను, సన్నగా ఉన్నాను, ఇవన్నీ మీకు పోతాయి. ఎందుకంటే నలుగురిలోకి వెళ్తే నలుగురు అలానే ఉండొచ్చు, మీరు ఒక్కళ్ళే బాగుండొచ్చు, మీలోనే ప్లస్ ఉండొచ్చు. అది మీకు ఒక ఐడియా వస్తుంది. మీరు ఆ సర్కిల్లోనే ఉన్నారనుకోండి, మైనస్లన్నీ నాలోనే ఉన్నాయి, అందరూ బాగున్నారనే ఫీలింగ్లో మీరు ఉంటారు. అలా కాదు, నలుగురిలో వెళ్ళండి. నలుగురిలో ముగ్గురికి మైనస్లు ఉంటాయి, ఆ ముగ్గురు మీద మీకు ఎక్కువ ప్లస్ ఉండొచ్చు. అందుకని నలుగురిలోకి వెళ్తే మీకు ఒక ఐడియా వస్తుంది, మనుషులు ఇలా ఉంటారా, అంత మైనస్ ఉన్నా కూడా వాళ్ళు భలే మాట్లాడుతున్నారే, భలే కలుస్తున్నారే, భలే హ్యాపీగా ఉన్నారే అనే ఫీలింగ్ మీకు వస్తుంది. అందుకని ఈ నలుగురితో కలవడం అలవాటు చేసుకోండి. అండ్ కొంతమంది బయటికి వెళ్ళినా కూడా ఏం చేస్తారంటే, మాట్లాడడం ఇష్టం లేక ఫోన్ ఆడుతూ కూర్చుంటారు, ఫోన్ చూస్తూ. అది కూడా మానేసుకోండి. ఇప్పుడు మీరు మాట్లాడలేకపోయినా సరే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో అబ్జర్వేషన్ చేసుకోండి. అబ్జర్వేషన్ మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, స్మైల్ చేస్తూ మాట్లాడుతున్నారా, వాళ్ళ కళ్ళల్లో చూసి మాట్లాడుతున్నారా, ఇది మెయిన్ ఇంపార్టెంట్. అది కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. అందువల్ల మీరు వెళ్ళటం నేర్చుకోండి. స్లోగా పార్టీలకి, ఫంక్షన్స్కి వెళ్ళటం అలవాటు చేసుకోండి. సర్కిల్ పెంచుకోండి. మీకు ఎలా మాట్లాడాలి, ఏంటి, ఎవరితో ఎలా కలవాలి అనేది ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకే, ఎస్, ఇవేనండి. ఇవన్నీ ఫాలో అవ్వండి. చాలా ఈజీగా, సింపుల్గా ఉంటాయి. బాడీ లాంగ్వేజ్ని డెవలప్ చేసుకోండి. ఏ తప్పు చేయలేదు. మనం స్ట్రైట్గా కూర్చోండి, ఐ కాంటాక్ట్ ఇస్తూ మాట్లాడండి అండ్ స్ట్రైట్గా నిలబడండి. ఇవన్నీ ఫాలో అవ్వండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు స్మాల్ వర్డ్స్, ఎవరైనా బాగున్నారంటే బాగున్నానని తలూపొద్దు, బాగున్నానని చెప్పండి. మీరు ఎలా ఉన్నారని అడగండి. అలా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలా స్మాల్ వర్డ్స్ని అలవాటు చేసుకుంటూ ఉండండి. అండ్ ఎక్కువ సోషల్ యాక్టివిటీస్లో అంటే ఫ్రెండ్స్తో, ఫంక్షన్స్, పార్టీస్, ఇలాంటి చిన్న అలవాటు చేసుకోండి. మీ టాలెంట్ బయటకు రావాలి కదా, మీరు ప్రూవ్ అవ్వాలి కదా. అందుకని ఇవన్నీ మీరు నేర్చుకోండి. అండ్ ఎక్కువ యాక్టివ్గా ఉన్న వాళ్ళతో కొంచెం ఫ్రెండ్షిప్ చేసుకోండి, మీకు కూడా అలవాటు అవుతుంది. నలుగురిలోకి వెళ్తే వాళ్ళలో ఏం మైనస్లు ఉన్నాయి, ఓ నాకే కాదు అందరూ ఇలానే ఉంటారు, అయినా సరే వాళ్ళు బాగున్నారు, నేను కూడా బాగుండాలని కోరిక మీకు ఉంటుంది. నేను చాలా గ్రేట్గా ఉంటాను, చాలా యూనిక్ పర్సన్ అనే ఐడియా మీకే వస్తుంది అనమాట. అందుకని అందరితో మింగిల్ అవ్వండి, ఇవన్నీ ఫాలో అవ్వండి, ఒక యూనిక్ పర్సన్గా చేంజ్ అవ్వండి. అప్పుడు మీ టాలెంట్ బయటకు వస్తుంది అండ్ మిమ్మల్ని అందరూ గుర్తిస్తారు. మీరే గ్రేట్ పర్సన్ అని అందరూ మీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఎవరైనా సరే. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.